హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టీడీపీ ఎమ్మెల్యేకి కారు ప్రమాదం అండి, తీవ్ర గాయాలు, పరిస్థితి విషయం ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి థామస్ ఆదివారం రాత్రి తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. థామస్ కథనం మేరకు వెదురుకుప్పం మండలం తిరుమల్లయ్యపల్లి పంచాయతీలో ఆదివారం రాత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించి చెన్నైకి బయలుదేరారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు సమీపంలో తాము ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొని ప్రమాదం గురైంది. ఈ ప్రమాదంలో మెడ వద్ద వెన్నెముకలో వాపు వచ్చినట్లు వైద్యులు అయితే గుర్తించారండి. సో ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే చికిత్స తీసుకుంటూ ఉన్నారు. సో ప్రమాదంపై అనుమానాలు కూడా ఉన్నాయి. మా కారు పైకి వెనుక నుంచి అయితే కంటైనర్ వేగంగా దూసుకొచ్చింది అని, ఆ ప్రమాదాన్ని తప్పించే యత్నంలోనే డివైడర్ను ఢీకొట్టాల్సి వచ్చిందని డ్రైవర్ మురుగన్ అలియాస్ జాన్ గారు చెప్పారు. సో హత్యాయత్నమే అని అనుమానిస్తున్నాం. దీనిపై ఫిర్యాదు చేయలేదు. అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించాలని కోరుతున్నామని అయితే థామస్ తెలిపారండి. సో మరి చూసుకోవచ్చు ఈ విధంగా అయితే. సో మరోవైపు థామస్కు పెద్ద గాయాలు కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. సో ఈ విధంగా హత్యాయత్నమే అయితే థామస్ తెలియజేశారు.